గౌహతిలోని స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి 2 మ్యాచ్లలో ఓడిన రాజస్థాన్ జట్టు సీఎస్కేపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. కానీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్కు మాత్రం బిగ్ షాక్ తగిలింది. మ్యాచ్ జరిగిన కొన్ని గంటల తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్పై బీసీసీఐ 12 లక్షల జరిమానా విధించింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని నిబంధన 2.22 కింద ఈ జరిమానా విధించబడింది. ఇక ఈ నియమం ప్రకారం స్లో ఓవర్ రేట్కు జరిమానాలు విధించే నిబంధన ఉంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చేసిన మొదటి తప్పు కాబట్టి రియాన్ పరాగ్కు జరిమానా మాత్రమే విధించబడింది. మరోసారి ఇలాగే జరిగితే కెప్టెన్కు డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తారు. అయితే ఈ సీజన్లో జరిమానా విధించబడిన రెండో కెప్టెన్ రియాన్ పరాగ్. ఇటీవలే ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు కూడా ఇలాంటి జరిమానే విధించారు. ఇదిలా ఉండగా 2024 సీజన్లో స్లో ఓవర్ రేట్ వల్ల కెప్టెన్పై నిషేధం పడే అవకాశాలుండేవి. 3 సార్లు ఇలా జరిగితే కెప్టెన్ను ఓ మ్యాచ్కు బ్యాన్ చేసేవారు. కానీ 2025 సీజన్లో బీసీసీఐ ఆ రూల్ను తొలగించింది.